మీద చర్చించుకోవటానికే అసెంబ్లీ సమావేశాలుంటాయి. బడ్జెట్ పెడతారు. ఆ బడ్జెట్ మీద ఎంతవరకు గతంలో పెట్టిన బడ్జెట్ ఎంతవరకు సద్వినియోగం అయింది, మళ్ళీ కొత్తగా ఎంత బడ్జెట్ పెడుతున్నారు, ఇవన్నీ కూడా చర్చకు రావాల్సిన అసెంబ్లీలో ఏం జరుగుతుంది అనేది. మే గత ప్రభుత్వం కక్షపూరితంగా ఉంది. ఇప్పుడు మేము కూడా అట్లే వ్యవహరిస్తే అందరూ జైలుకు పోతారు. ఇలా ఒకళ్ళనొకళ్ళు పర్సనల్‌గా మాట్లాడుకోవటం తప్ప ఎవ్వరు కూడా అటు ప్రతిపక్ష పార్టీలు కానివ్వండి, అధికార పార్టీ కానివ్వండి, ప్రజా సమస్యల గురించి మాత్రం ఎక్కడ మాట్లాడిన సందర్భాలు మనకు కనిపించట్లేదు. ఎందుకంటే లైవ్‌లోనే వస్తుందండి. జనాలందరూ చూస్తున్నారు కాబట్టి ఎక్కడ సమస్యలు మాత్రం రాలేదు. ఇంకా అసెంబ్లీలోనే చర్చించకపోతే వీళ్ళు బయట ఏం చేస్తారు ఇంకా జనాలకి? అది దురదృష్టవశాత్తు రాజకీయ విలువలు పడిపోవడంతో అది ఆ పాపం ఒక్కరిదానికి కాదు, అందరికి వస్తుంది, అన్ని పార్టీలతో ఉంది. కొడియడమ వాళ్ళ మీద కొంచెం ఎక్కువ ఉంటుంది, అంటే పీరియాడికల్గా జరుగుతుంటుంది. అయితే దురదృష్టవశాత్తు ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఇంకొక అసెంబ్లీ సమావేశం ఇంకొక వేదికను చేసుకున్నాడు. అది ఆయన బెదిరించడానికి, తను అనుకున్న వాళ్ళని బెదిరించడానికి, బుల్డోజ్ చేయడానికి, అంటే ఒక రకంగా బ్లాక్మెయిల్ చేయడానికైనా వాడకూడదు అనుకొని వాడవచ్చు. దాన్ని వేదికగా చేసుకుని అసెంబ్లీ సమావేశం వేదిక చేసుకుని అందరినీ బెదిరించడం, ఈవెంట్స్ చట్టాలను ఉల్లంఘించేటువంటి విషయాలు రెండింటిని ప్రస్తావించాడు. ఒకటి మా జర్నలిస్టుల విషయంలో మాట్లాడుతూ ఆ బట్టలిప్పి కొడతామని అసెంబ్లీ సాక్షిగా అన్నాడు. ఒక స్పీకరు ఒక దేవాలయం, ప్రజా దేవాలయంలో మాట్లాడు అంటే తన రౌడీజానికి, తన బుల్డోజర్ తత్వానికి, తన బ్లాక్మెయిల్ రాజకీయ వ్యక్తిగత జీవితాలని ఏదైతుందో దాన్ని అసెంబ్లీ దాన్ని సర్టిఫికేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అదే చట్టం, అదే చెల్లుబాటు అవుతుంది, మేము అసెంబ్లీలో మాట్లాడవచ్చు అనే బుల్డోజ్ తత్వాన్ని, సాంప్రదాయాన్ని పరిచయం చేశాడు. అది బాధపడాలి. ఆబ్జెక్షన్ మేడం, సెన్సార్ వాడని వాళ్ళను మాత్రమే ఏం సెన్సార్ వర్డ్స్ ఏదైతే వస్తున్నాయో నోటికి వచ్చినట్లు ఒక ముఖ్యమంత్రి విషయంలో మాట్లాడుతున్నప్పుడు ఆయన మాట్లాడింది బట్టలు ఇప్పడం అనేది వస్తుంది. ఆయన అసెంబ్లీలో బట్టలు ఇప్పడం అనేది అనడం అనేది బీప్ సౌండ్ ఉండకూడదా? అది సెన్సార్ ఉండకూడదా? మళ్ళీ ఏం మాట్లాడు వదిలేండి. మీరు ఒకటంటే నేను 4 అనాల్సి వస్తుంది. ఉండండి, టాపిక్లకు వెళ్ళిపోదు. ఉండాలి. నేను కూడా ఆ రోజు కూడా ఖండించాను. స్వయం నియంత్రణ ఉండాలి, ఖండించాలి చేసి పదే 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 మీడియా అనలేదండి. గత ప్రభుత్వాలు జైల్లో పెట్టినాయి, ఆయన అదే అన్నాడు. వాళ్ళని పెట్టారు, వీళ్ళు పెట్టారు. ఇప్పుడు పిడికడ ఛానల్లే ఉన్నాయి. ఇప్పుడు ఉన్న వాళ్ళను అందరు గవర్నమెంట్ విభేదించే ఛానల్ పిడికల్ ఛానల్. అప్పుడు 100 ఛానల్స్ ఉన్నాయి. మరి అప్పుడు అందరికీ జరగలేదు. అట్లా జరుగుంటే ఇంత జరిగేది కూడా కాదు. సరే వేరే టాపిక్ అవుతుంది. మన కళ్ళ ముందు ఉంది అవన్నీ. టీవీ 9 విషయం ఏంటండి? టీవీ 9 ఏం జరిగింది మీకు తెలవదా? తెలంగాణ అవమానించినందుకు కేసు అయింది, అక్కడ ఆంధ్రజ్యోతి కూడా అయింది. అది విధానాలు వేరు. సరే అంటే తన తత్వానికి అసెంబ్లీ వేదిక సర్టిఫికేట్ చేసుకునే ప్రయత్నం చేశాడు. అదే దురదృష్టవశాత్తు అదొక టాపికే కాదు. ఇంకొకటి ఈ కోర్టు 10 మంది ఎమ్మెల్యే విషయాన్ని కూడా అసెంబ్లీలో ప్రస్తావించడం అనేది అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవుతుంది. దాని తగినటువంటి విధానం చూస్తూ ఉన్నారు. అది అంటే ఏంటంటే తన బెదిరింపులకు కానీ, తన బుల్డోజ్ కానీ సహజ దూరంలో బెదిరించే ఆ రౌడీజం అనొచ్చు, దాన్ని ఎదరకంటే ఆ అగ్రెసివ్ మెథడ్కి అసెంబ్లీ వేదికను చేసుకోవడం అనేది, ఆ సాంప్రదాయం తీసుకురావడం అనేది చాలా విచారించదగింది, ఖండించదగింది. ఒకవేళ చట్టంలో అంటే చట్టాన్ని అడ్డం పెట్టుకుని ఇది చెల్లుబాటు అవుతుంటే మళ్ళీ అదే సాంప్రదాయం అవుతుంది. గతంలో కేసీఆర్ ఏదైతే పదజాలాన్ని వాడుతుంటే అది సాంప్రదాయం చేస్తూ అంతకు మించి నువ్వు వాడుతున్నావు, ఇంకా తర్వాత వచ్చేవాళ్ళు అంతకన్నా ఇంకా బూతులు వాడాల్సి వస్తుంది, వాడుతున్నారు. సో ఇట్లాంటిది మంచి కల్చర్ కాదు. ఇది రాకుండా ఉండే బాగుండేది. దీనితో పాటు కొన్ని మంచి కూడా జరిగినాయి. అసెంబ్లీ సమావేశాలు 11 రోజులు 97 గంటలు జరిగినటువంటి విధానంలో 12 బిల్లులు పాస్ చేసుకున్నారు, 3 తీర్మానాలు చేసుకున్నారు. ముందు మంచి ఏదో చెప్పుకునే ప్రయత్నం, ముఖ్యంగా బీసీలది రిజర్వేషను, ఎస్సీ వర్గీకరణ, దాంతోపాటు మరి ఇది వచ్చిందో దీంట్లో చట్టం ప్రకారం ఉందో లేదా ఐడియా లేదు. కొన్ని కులాలకు పేరు మార్పు దానికి కూడా ప్రయత్నం చేశారు. వాళ్ళ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయానికి వీళ్ళు ఒక పేరు మార్చి వాళ్ళ ఆత్మగౌరవం నింపే ప్రయత్నం చేయడం కూడా స్వాగతించాల్సిన విషయమే. వాళ్ళు ఎప్పటి నుంచో డిమాండ్ అది. ఇకపోతే యాదగిరిగుట్టకు ఆ విషయంలో కానీ ఈ యాప్, ముఖ్యంగా బెట్టింగ్ యాప్ల గురించి ముందుకు రావడం, అది ఎవరైనా సరే చేయాల్సిన కార్యక్రమమే. దీంట్లో కూడా ఇది దేశం మొత్తంగా పాలసీ ఎలా ఉంది, ఎందుకంటే మొదటి చెప్తాను అస్సాం, సిక్కిం రాష్ట్రాల్లో లాటరీలు, ఈ బెట్టింగ్లు అనే ప్రభుత్వాలే చేస్తాయి. ఇక్కడ మనం నిషేధించినప్పటికీ అవి అంటే ఇంటర్నెట్లో ఓపెన్గా ఉండడం అది ఎంతవరకు అంటే
ఆడేవాడు ఎంతవరకు ఉన్నా ఇప్పుడు యాడ్ ఇచ్చిన వాళ్ళు కూడా ప్రమోషన్ చేసిన వాళ్ళు కూడా కేసులోకి వస్తున్నారు. అంటే జటిలమైన సమస్య అయినప్పటికీ దీన్ని ఏదో ఒక చట్ట రూపంలో తీసుకొచ్చే ప్రయత్నం ముందు అడుగు వేయడం, దాన్ని సిట్కు చేయడం, ఎక్స్పర్ట్ అయినటువంటి ఇట్లాంటి MLM అంటే మల్టీ లెవెల్ మార్కెటింగ్లో సజ్జనార్ గారు బాగా ఎక్స్పర్ట్. నేను ఆయనతో కూడా కలిసి పని చేశాను. ఆయనతో చైన్ సిస్టమ్ బిజినెస్ అంటాం, ఒకరిని చేర్పించిన అరుగుని చేర్పించిన వాళ్ళు. ఆ సబ్జెక్ట్లో ఆయన చాలా పర్ఫెక్ట్. సో అట్లాంటిది బెట్టింగ్లో కూడా ఆయన పెట్టారు. సో మంచి జరిగిందనే చెప్పాలి. ఇకపోతే ఇక్కడ డీలిమిటేషన్ కూడా వయా మీడియా. అంటే ఇక్కడ ఏంటంటే డీలిమిటేషన్ని వ్యతిరేకించాలే కానీ అది జాతీయ భావజాలానికి దూరంకి వెళ్తూ ఉంది. అది కొంచెం ఎందుకంటే దక్షిణ భారతదేశం అంతా విభేదిస్తున్నప్పుడు అక్కడ స్టాలిన్ తమిళనాడు వాళ్ళ రాష్ట్రం మన చెప్పాను అంతకుముందు రూపీ నోటు మార్చడం, సింబల్ మార్చడం అంతా కూడా జాతీయవాదానికి కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సో అట్లాంటిది కొంచెం వయామేడుగా ఉంది. సో దాన్ని అంటే నా ఉద్దేశంలో స్టాలిన్తో కాకుండా మన ఇండివిజువల్గా చేయాల్సినటువంటి పోరాటం అది. త్రిభాష విషయంలో కూడా జరుగుతుంది. సరే ఇదంతా కొంచెం వయామేడు అంటే మంచి జరిగింది, చెడు ఉంది. ఇకపోతే ఇంకొకటి మంచిది అంటే తీర్మానంలో చేసిన తీర్మానం అంటే గౌరీబోలి భాష అంటే లంబడి భాషని అధికారికంగా గుర్తించాలని, అదే షెడ్యూల్లో చేర్చాలని చెప్పేసి. వాస్తవం నాకు ఉన్న పరిజ్ఞానం లంబడికి భాషకు లిపి లేదని చాలా వరకు విన్నాం. దాన్ని గౌరీబోలి అనే దాని మాతృక నుంచి వీళ్ళు లంబడి భాషకు వ్యవహరిస్తారేమో. దానికి షెడ్యూల్లో చేర్చాలంటే మనకు షెడ్యూల్లో భాషలు లిస్టెడ్ అయినట్టుంటే దాంట్లో చేర్చాలన్నటువంటి చేయడం, తీర్మానం చేసి మళ్ళీ కేంద్రానికి పంపించడం అన్నీ కూడా మంచి కార్యక్రమాలు. యూనివర్సిటీల పేర్లు. ఇంకపోతే దీంట్లో ముఖ్యంగా ఇక్కడ జరిగిన విషయంలో స్టాచర్ విషయంలో మాట్లాడుతున్నప్పుడు చేసినటువంటి పదప్రయోగాలు కానీ, అదే కేసీఆర్ గురించి మాట్లాడే విధానం ముందు నుంచి కూడా చెప్తున్నది అదే. దాన్ని అసెంబ్లీకి వేదిక చేసుకోవడం, మళ్ళీ వీళ్ళు కూడా బీఆర్ఎస్ పార్టీ అయినా సరే వీళ్ళైనా సరే గవర్నర్ గారి ప్రసంగాన్ని రాజకీయ దుమారం లేకుండా ఆయన ప్రతిష్టకు కానీ ఆయన భావజాలు అంటే వాళ్ళు ఇచ్చే ప్రసంగం మ్యాటర్లో కూడా రాజకీయాలు చొప్పించడం. స్ట్రెచర్ గురించి మాట్లాడింది ఆయన అసెంబ్లీలో కాదు, వేరే బయట మీటింగ్ లో మాట్లాడారు. టాపిక్ అయితే కూడా అదే అన్నారు కానీ అసెంబ్లీలో మాట్లాడారు. అయితే టాపిక్ అయితే అక్కడికి రాకపోవడం అనేది జరిగింది, దాని విషయంలో జరిగింది. బహుశా అక్కడ కూడా చిన్న ప్రస్తావించినట్టుంది ఏదో విషయంలో, స్ట్రెచర్ విషయం చెప్పాల్సి వస్తే అంటూ సెటైరికల్గా మాట్లాడినట్టు కొంచెం గుర్తుంది. సెటైరికల్ పూర్తిగా మాట్లాడింది వేరే దగ్గర, దాన్ని సెటైరికల్ మళ్ళీ ఉదహరిస్తూ మాట్లాడారు. సో ఏదైనా సరే అసెంబ్లీలో ప్రజా సమస్యలని ప్రజల తరపున చర్చించాల్సిన అంశాలు ప్రతిపక్షాలైనా అధికార పక్షమైనా వాళ్ళు వ్యక్తిగత పార్టీ ప్రతిష్టల కోసం ఆరాటపడడం, వాళ్ళ రాజకీయాల ఎజెండాలను వాళ్ళు చేయదలుచుకున్న వాటికి ప్రాధాన్యత ఇవ్వడం. ఇకపోతే కొంతవరకు భారతీయ జనతా పార్టీ ఈ అసెంబ్లీ సమావేశంలో ప్రతిపక్ష పాత్ర పోషించలేకపోయిందని నేనైతే చెప్పగలుగుతాను. అంతే, 100% చేయాల్సినైతే చేయట్లేదు. మరి వాళ్ళ మధ్య అండర్స్టాండింగ్ ఉందా? ప్రజా సమస్యలు లేవని వీళ్ళు అనుకుంటున్నారా, లేకపోతే కాంగ్రెస్ ప్రభుత్వం చేసేటువంటి విధానాలు అయితే వీళ్ళు ఎండార్స్ చేస్తున్నారు, అవి మంచిగానే ఉన్నాయి అనుకుంటున్నారు. అంటే ప్రజలు గుర్తించుకొని అంటే భారతీయ జనతా పార్టీ సమస్యల పట్ల మాట్లాడింది అని ప్రజలు గుర్తించేది, ఇంపాక్ట్ చూపించేది అయితే వ్యూహాత్మకంగా తప్పిదం చేస్తుంది భారతీయ జనతా పార్టీ. మరి అది ఎందువల్ల జరుగుతుందో కానీ భారతీయ జనతా పార్టీ కూడా ప్రజల సమస్య వైపు ఉంటే సమస్యలు నేను పార్టీని ఉద్దేశించి ఎందుకు మాట్లాడుతున్నట్టే భారతీయ జనతా పార్టీకి కూడా ప్రజా సమస్యల పట్ల మాట్లాడలేదు, అర్థం పూర్తిగా మాట్లాడేదాడు మళ్ళీ ఏలేటి మహేశ్వర్ రెడ్డి గారు మాట్లాడారు కొంతవరకు. అంటే అగ్రెసివ్నెస్ అయితే కనిపిస్తలేదు. ఉన్న 8 మంది అయినా చాలా జాగ్రత్తగా మాట్లాడవచ్చు. ప్రజలకైనా అంటే ప్రజలు మేము పోరాడామనే రేంజ్లో వాళ్ళు ఏదైనా చేసి ఉంటే ప్రజా సమస్యలు రికగ్నైజ్ అంటే ఎంతసేపటికి బీఆర్ఎస్ పార్టీ చేస్తే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఉనికిని కాపాడడానికో వాళ్ళ కేసుల నుంచి బయటపడడానికో లేదా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దానికి ఆన్సర్లు ఇవ్వడానికి వీటికే టైం జరిగిపోతే ప్రజా సమస్యల పట్ల ఉండలేదు. వాళ్ళు ఎవరైతే నాయకుడిగా ఉన్నటువంటి ఇప్పుడు జగదీశ్వర్ రెడ్డి గారు లాంటి ఇట్లా సస్పెండ్ చేసేస్తే ఓ సమస్య కొలిక్కి పోతుంది, వీళ్ళని ఎట్లా కట్ చేసుకుంటూ వెళ్ళిపోతుంది, మన బిల్లులు ఎట్లా పాస్ చేసుకోవాలి అంటే బిల్లులు పాస్ అవ్వడం నాకు అభ్యంతరం లేదు, కానీ చర్చ జరగకుండా బుల్డోజ్గా చేయడం అనేది అభ్యంతరకరంగా ఉంటుంది. చర్చ జరగాలి, అమెండ్మెంట్స్ ఉంటే అమెండ్మెంట్స్ జరగాలి. అట్లాంటి అవకాశం లేకుండా బుల్డోజ్గా అంటే ఇప్పుడు వాస్తవానికైతే అధికార పార్టీకి మా బలమే ఉంటుంది, బిల్లులు పాస్ అవుతాయి, కానీ వాయిస్ లేకుండా వాడడం అనేది కొంచెం అభ్యంతరంగా ఉంది. అదే కొన్ని బీసీ రిజర్వేషన్లో కూడా కొంచెం అబ్జెక్షన్స్ ఉన్నాయి, ఎస్సీ ఎస్టీ వర్గీకరణలో కూడా జనాభా లెక్కల్లో మార్పులు ఉన్నాయి. అది చట్టం అయిపోయింది. ఇప్పుడు మనం ఎవరేం చేసి ఎంతసేపటికి ప్రెస్ మీట్ పెట్టుకోను కాన్ఫరెన్స్ పెట్టుకోను గొడవ చేయాల్సింది తప్పించి అసెంబ్లీలో ఉంటే రికార్డ్స్లో ఉంటే భవిష్యత్తు తరగకైనా ఆ రికార్డుల నుంచి అయినా కొంచెం మా వాయిస్ ఉందనేది ఉండుండేది. అట్లా జరిగి ఉండలేదు. అది జరుగుతుంది అని ఆశించడం కూడా రోజు రోజు పడిపోతున్న రాజకీయ విలువల గురించి ఆరాటపడడం తప్పించి చేసేది ఏం లేదు.
సునీల్ గారు. మేడం గారు. సో ఇప్పుడు శ్రవణ్ గారు చెప్పారు, ప్రతిపక్షాలుగా వీళ్ళు కూడా చెప్పారు అదే. ఏదైతే అసలు ప్రజా సమస్యలు చర్చకు రాలేదని మీరు కూడా చెప్పారు. అంటే కొంత ప్రతిపక్షాలు పక్కదారి పట్టించాయి. ఇంకొక పాయింట్ మర్చిపోయాను. ఈ మానవ అవయవాల అనేది కూడా మంచి బిల్లు అవును, బిల్లు తీసుకొచ్చారు. అది చేశారు. కేంద్ర ప్రభుత్వ ఆలోచన అయినప్పటికీ దానికి ఎండార్స్ చేయడం కూడా అందరూ కూడా ఏకగ్రీవంగా చేశారనుకుంది. ఇది కూడా చేయాల్సినటువంటి చట్టమే ముందుకు వచ్చింది. ఇటు కేంద్రం చేసినా అభినందించాల్సింది, ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు చేసినా అభినందించాల్సింది. సో సునీల్ గారు, మేడం గారు. ఏదైనా కూడా అంటే అధికార పార్టీ కాబట్టి కొంత బాధ్యత ఎక్కువే ఉంటుంది మీ మీద. Yes. ఎవరు ఎంత పక్కదారి పట్టించాలని చూసినా మాట్లాడాల్సిన బాధ్యత మీ మీద ఉంటుంది. కానీ మీరు కూడా ఇప్పటివరకు శ్రవణ్ గారు అన్నట్టు ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు పర్సనల్గా మాట్లాడటము, కొంత వాడకూడని పదాలు వాడటము, అది అసెంబ్లీలో మాట్లాడటము అనేది ఎక్కువ చర్చకు వచ్చింది ఈసారి సమావేశాల్లో. మేడం గారు, నేను అంటే ఒకవేళ ఓపిక ఉంటే కనుక యూట్యూబ్ వాడుకుందాం.